నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలు రోజు రోజుకు పెరుగుతున్నది. ఏ నేత ఏ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో అనే దానిపైన మాత్రం పార్టీలో ఒక గందరగోళమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూనియర్లు సీనియర్లు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అంతర్గత వేదికల్లో పరిష్కరించుకోవాల్సిన అంశాలను, ఫిర్యాదు చేయాల్సిన అంశాలను నేరుగా బయటకు వచ్చి మాట్లాడడంతో ఓ రకంగా ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారిపోతున్నాయి. అధికార కాంగ్రెస్కు అసలుకు ఎప్పుడు లేని పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా ఒక ఘటన తర్వాత ఇంకొక ఘటన, ఒక అంశం తర్వాత మరొక అంశం, అంతర్గత అంశాలే మొత్తం కూడా బహిర్గతంగా మారడంతో ఇటు పార్టీలోని పెద్దలు ఏం చేస్తున్నారు, అసలు సమన్వయ లోపం ఎక్కడుంటుంది, అసలు ఈ సమస్యలకు పరిష్కరించే వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఉన్నారా లేదా అనే దానిపైన ఇక పార్టీలో బయట కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒక అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు, వివాదమైనప్పుడు పిసిసి స్థాయిలో, లేకపోతే ఏఐసిసి స్థాయిలో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు దగ్గర కూర్చోబెట్టి సమన్వయం చేసే పరిస్థితి ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. తద్వారా వివాదాలు కూడా ఆగిపోతాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఆ మెకానిజం కనిపించట్లేదు. పిసిసి స్థాయిలో వార్నింగ్ల వరకే, నోటీసుల వరకే పరిమితమవుతుంది తప్ప ఆ యొక్క వివాదానికి పరిష్కారం ఉండట్లేదు. దీంతో ఒకరి తర్వాత మరొకరు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను బయటికి తీసుకొస్తున్నారు. తద్వారా మీడియాలో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన మాత్రం పెద్ద ఎత్తున ఇటు ప్రచారంలో ఉంటుంది. ఇది నెగిటివ్గా మారుతుంది. ప్రతిపక్షాలు అయితే మాత్రం వాళ్లకు పని చెప్పకుండా అధికార పార్టీ కాంగ్రెస్ నేతలే మాత్రం ఇక ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. చాలామంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కొంతమంది ఒక్కొక్కరైతే మాత్రం ఒక్కొక్క సమస్య. ఒకరికేమో పార్టీలో మాకు పదవి లేదు, గుర్తింపు లేదని ఒకరి సమస్య, మరొకరిది ప్రభుత్వంలో మాకు సరైన గుర్తింపు లేదన్నది మరొకరిది. లేదు పాత వాళ్ళకు ప్రాధాన్యత లేదు, కొత్తగా చేరిన వారికే అన్ని రకాల ప్రాధాన్యతలు ఉంటాయనేది కూడా ఈ సీనియర్ల యొక్క ఆవేదన. ఇలా మాకు పనులు కావట్లేదు, పేరుకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిధులు లేవు, పనులు లేవు అనేది కూడా మరొకరిది. అయితే ఇంకొకరిది భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి, నా రాజకీయ లక్ష్యం ఏంటి, నాకు ఎలాంటి అవకాశాలు దొరుకుతాయనే దానిపైన అదొక సస్పెన్స్గా వాళ్ళదో ఆవేదన. అంటే కాన్స్టిట్యున్సీల సమస్యలది ఒక సమస్య అయితే, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరిది ఒక్కో రకంగా, జూనియర్ సీనియర్ అంటూ, అలాగే కొత్త పాత కాంగ్రెస్ అంటూ ఈ మధ్యకాలంలో చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మునుగోడు అంశం చూసాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని అయితే మాత్రం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా విమర్శలు చేసి మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు కూడా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే మంత్రిపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు, సవాలు కూడా విసిరారు. సరే, ఇది ఇక్కడ పెడితే వనపర్తి విషయానికి వస్తే మాత్రం అక్కడ చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి అయితే మాత్రం ఉప్పు నిప్పులాగా ఆ వ్యవహారం అయితే మాత్రం చాలా సీరియస్గా అనిపిస్తూ ఉంది. ఇటు పరకాల అంశం చూసాం. మన పరకాల విషయానికి వస్తే మాత్రం పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, టికెట్ కూడా ప్రకటించినట్టుగా ఆయన ఆ స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఆయనకు అనుకూలంగా మాట్లాడడంతో మంత్రి కొండ సురేఖ కూతురు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం, ఆ తర్వాత మంత్రికి నోటీసులు ఇవ్వడం, ఇదంతా పెద్ద రప్చర్ అయిపోయింది. ఒక్క దగ్గర ఆగట్లేదు. లేటెస్ట్గా మానుకొండూరు సంబంధించిన అంశం కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఒక కాన్స్టిట్యున్సీ అయిపోగానే మరొక కాన్స్టిట్యున్సీ, ఒక వ్యక్తి అయిపోగానే మరొక వ్యక్తి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో గుర్తింపు లేదని చెప్తున్నారు. ఇటు పిసిసి స్థాయిలో నోటీసులు ఇచ్చినా కానీ అవి ఎలాంటి ఉపయోగం ఉండట్లేవు. ఇటు ఎల్బీ నగర్ విషయానికి వస్తే మాత్రం ఎల్బీ నగర్లో తాజాగా ఒక సస్పెన్షన్ తర్వాత, జక్కిడి తర్వాత కూడా ఆ అంశం కూడా తెరపైకి వస్తుంది. సో ఇలా ప్రధానంగా మరొక వైపు ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ 10 నియోజకవర్గాల్లో అయితే మాత్రం బాగా విమర్శలు అవుతున్నాయి. ఇటు వాళ్ళు కూడా ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితి. అక్కడ కూడా అంతకు ముందున్న కాంగ్రెస్ పార్టీ వారికి, అలాగే కొత్తగా చేరిన ఎమ్మెల్యే వర్గానికి మధ్య అయితే మాత్రం విపరీతమైన వర్గ పోరు కూడా కొనసాగుతుంది. ఇలా ఎక్కడికక్కడికే మనకు కనిపిస్తున్నది కొంత అయితే, కనిపించింది చాలామంది కూడా బయటికి రాకుండా, మాట్లాడకుండా ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుష్మిత వ్యాఖ్యలు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో వైరల్గా మారాయి. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు చాలామంది
అనుకూలంగా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. అధికార కాంగ్రెస్లో అయితే మాత్రం టీడీపీ వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఉంది అన్నట్టు కూడా విమర్శలు చేసే సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండాల్సిన పరిస్థితులు అయితే మాత్రం పిసిసి అధ్యక్షుడు అయితే మాత్రం లేటెస్ట్గా అయితే పార్టీ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, దాదాపు 60% నుండి 80% వరకు పాత వాళ్ళకే ప్రియారిటీ ఇస్తామంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త దిద్దుబాటులాగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి ఈ సమస్య ఎక్కడ వచ్చింది, దీనికి ముగింపు ఎలా దానిపైన అయితే మాత్రం సరైన మెకానిజం అయితే కనిపించడం అయితే లేదు. సో సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా అందరూ కూడా తమ ఆవేదనను నేరుగా వ్యక్తం చేస్తున్నారు. ఇక వనపర్తి విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు అయితే మాత్రం నేను జీవన్ రెడ్డి దారిలో వెళ్లాల్సి వస్తా అంటూ కూడా మాట్లాడారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే మాత్రం ఇక ఆయన జగిత్యాలలో ఇబ్బంది పడి ఆయన అయితే మాత్రం బీఆర్ఎస్లో చేరారు. అదే దారిలో చాలామంది ఏమైనా వెళ్ళబోతున్నారా అంటూ కూడా ఒక రకమైన క్వశ్చన్ను ఆయన చిన్నారెడ్డికి కూడా వెళ్ళబోతున్నారని కూడా చర్చ జరిగింది. ఇలాంటి చాలామంది కూడా ఉండే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అయితే ఇలాంటివి అయితే పెద్దగా వార్తలు వచ్చేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది. వాస్తవానికి ఒక చిన్న వార్త బయటకు వస్తే మొత్తం కూడా గ్రామాల వరకు కూడా చాలా నిమిషాల వ్యవధిలో స్ప్రెడ్ అవుతుంది. ఈ సందర్భంలో ఒకనాడు ఉన్న కాంగ్రెస్ ఇప్పటికీ అదే ఫార్ములా మెయింటైన్ చేస్తుంది. కానీ పరిస్థితులు మారాయి. కానీ కాంగ్రెస్లో అయితే మార్పు అయితే రావట్లేదు. ఆ మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగింది. స్వేచ్ఛ ఉన్నప్పుడు కూడా ఆ స్వేచ్ఛ అనేది పార్టీకి నష్టం చేసే విధంగా ఉండకూడదు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో కొన్ని అంశాలు మనము ప్రస్తావనకు వస్తే మాత్రం ప్రధానంగా ఇంతకుముందే మాట్లాడినట్టు స్వేచ్ఛ పేరుతో చాలామంది బయటికి రావడం, అది పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు కూడా గతంలో చాలామంది కూడా ఉండేవారు, సమన్వయం చేసేవారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో చాలా వరకు ఒక ఇష్యూ తర్వాత మరో ఇష్యూ వస్తుంది. ఏఐసిసి స్థాయిలో కూడా పరిష్కారం దొరకట్లేదు. ఏఐసిసి కూడా ఏం చేస్తుంది, పీసీసీ విఫలమైన కానీ ఏఐసిసి అనేది మాత్రం సమన్వయం చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఏఐసిసి నేతలు ఎక్కడున్నారు? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే, అధికార కాంగ్రెస్ పార్టీలో ఇట్లా పంచాయలు జరుగుతుంటే బయటకు వచ్చి ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంటే మరి అడ్డుకోవాల్సింది పోయి ఆపాల్సింది పోయి ఏఐసిసి నేతలు ఏం చేస్తున్నారని దానిపైన కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సొంత పార్టీలో కూడా చర్చ నడుస్తుంది. ఇక్కడితో ఆగపోతే ఇక చాలామంది బయటకు వచ్చి ఇది ఒక సమస్యగా మరి ప్రతిపక్ష పార్టీలకు పెద్ద అస్త్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉంది. చూడాలి. కొండ సురేఖ విషయంలో మరి అధిష్టానం ఏం చేయబోతుంది, వనపర్తి విషయంలో మరి ఏమన్నా సయోధ్య కూర్చే అవకాశం ఉందా? చాలా కాన్స్టిట్యున్సీలో సమస్యలు ఉన్నాయి, చాలా నేతల సమస్యలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సమన్వయము అనేది చేయడంలో పెద్దలు ఫెయిల్ అయ్యారు. పీసీసీ స్థాయిలో ఏఐసిసి స్థాయిలో కూడా పరిష్కారం జరగట్లేదు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్లో ఏమైనా సీనియర్లు అయినా కానీ దగ్గరుండి మరి సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎవరు బాధ్యత తీసుకోవట్లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇలాగే కొనసాగితే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? 2.5 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి. మహా అంటే 2 సంవత్సరాల తర్వాత 6 నెలలు ఎన్నికల కాలమే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మరి ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ఉంటాయా? సమస్య వస్తే తొందరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందా? ఇలాగే కొనసాగితే మరి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో రాజకీయంగా చాలా చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అధిష్టానమైన ఫోకస్ చేసి ఈ విషయంలో మార్పు చేస్తుందా, లేకపోతే యథారాజా ప్రజా అన్నట్టుగా వదిలేస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. దానికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.